ప్రెజెంట్ ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక స్లాబ్ అనేది వేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది? అలాగే స్లాబ్ వేసుకున్న తర్వాత క్యూరింగ్ ప్రాసెస్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాలి? అలాగే సెంటరింగ్ అనేది ఎప్పుడు తీసుకోవాలి? దీనిలో యూజ్ చేసే పైపులు అనేవి ఎలా పెట్టుకోవాలి? అసలు పెట్టుకోవాలా వద్దా? ఇలా స్లాబ్ కు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో చేసే టయానికి కొన్ని మెటీరియల్ రేట్లు అనేవి తగ్గి ఉన్నాయి. కొన్ని మెటీరియల్ రేట్లు అనేవి పెరిగి ఉన్నాయి. అవి ఏంటి? ఎలా తీసుకుంటున్నారు? ప్రెజెంట్ బడ్జెట్ ఎలా అవుతుంది? ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ ఒక్క వీడియో చూసినట్లయితే స్లాబ్ గురించి పూర్తి అవగాహన అనేది మీకు వచ్చేస్తుందన్నమాట. సో వీడియో అనేది పూర్తిగా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి స్లాబ్ లో యూజ్ చేసుకున్న ఐరన్ బార్స్ అండి. ఇవి వచ్చేసరికి బీమ్స్ లో 16 mm అలాగే 12 mm బార్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. పైన ఉండే మ్యాట్ కు వచ్చేసరికి 8 mm బార్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఇవి మనం పెట్టుకునే రూమ్ యొక్క స్పామ్ ను బట్టి, రూమ్ యొక్క సైజెస్ ని బట్టి రాడ్లు అనేవి మనకి మారుతూ ఉంటాయి. కొన్నిట్లో 20 mm రాడ్లు, ఇలా ఎల్ఎల్ ఎక్కువ వచ్చిన దగ్గర హెవీ రాడ్లు యూజ్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రాడ్లు కట్టేసిన తర్వాత వీటిల్లో పెట్టుకునే బ్రికెట్స్ గురించి. బ్రికెట్లు వచ్చి మనకి ప్రతి 2 feet ఒక బ్రికెట్ అయితే ఉండేటట్లు కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇలా బ్రికెట్స్ కానీ లేవనుకోండి, మనం ఇక్కడ ఉన్నాయి చూడండి, 4 మూల 4 బ్రికెట్స్ అనేవి ఉన్నాయి. సెంటర్లో మనం అడుగు వేసినట్లయితే రాడ్ అనేది కిందకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా సెంటర్లో కూడా ఒక బ్రికెట్ అనేది పెట్టుకుంటే మనకి మొత్తం కూడా పైన లోడ్ పడినప్పుడు కిందకి వెళ్ళకుండా కింద కొంచెం గ్యాప్ ఉంటుంది. కాబట్టి కాంక్రీట్ అనేది కింద పైన మొత్తం వచ్చేటట్టు మనకి కవర్ అవుతుంది అనమాట. కాబట్టి బ్రికెట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి, చాలా. ఈ బ్రికెట్స్ అనేవి ప్రతి 2 feet ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే స్లాబ్లో పైపులు అండి, మనకి జంక్షన్ బాక్స్ వచ్చేసి 4 వైపుల నుంచి 4 పైపులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇలా అవసరమైన చోటే మనకి ఈ విధంగా జంక్షన్ బాక్సులు కానీ పైపులు కానీ పెట్టుకోవాలి. అనవసరమైన చోట పైపులు అనేవి పెట్టుకుంటే అక్కడ క్రాక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి పైపులు అనేవి ఎంత తక్కువగా పెట్టుకుంటే మనకి స్లాబ్లో అంత మంచిది. స్లాబ్ అనేది అంత డ్యూరబిలిటీగా మనకి ఫ్యూచర్లో కూడా క్రాకులు రాకుండా ఉంటాయి. అలాగే పైపులు కూడా ఎక్కువ మందాలు పెట్టుకోకుండా మనకి అంగుళం లోపు ఉండే పైపులు, అంగుళం సైజులో ఉండే పైపులు పెట్టుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి మన స్లాబ్కి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా మనకి అంగుళం సైజులో ఉండే పైపుల్ని యూజ్ చేశారనమాట. అలాగే ఈ జంక్షన్ బాక్సులు పెట్టుకునే దగ్గర కింద ఒక అట్ట ముక్క అనేది కంపల్సరీగా పెట్టుకోండి. అది ఇసుక పోసి అట్ట ముక్క అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే కింద సీలింగ్ చేసేటప్పుడు ఎట్ట లేదంటే బాక్స్ ఎక్కడుందో అర్థం కాక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ అట్ట ముక్క పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే స్లాబ్ కాంక్రీట్ పోసేటప్పుడు ఎట్ల అనేవి జరిగిపోతూ ఉంటాయి, అలా జరగకుండా ఉండేటట్టు కూడా చూసుకోవాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది పైపులు పెట్టుకునే పని అయితే అండి. ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది స్లాబ్స్ లో పైపులు కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మనం కంపల్సరీ తర్వాత సీలింగ్స్, పిఓపి సీలింగ్స్ కానీ, జిప్సమ్ సీలింగ్స్ కానీ, పీవీసీ సీలింగ్స్ కానీ, ఇలా సీలింగ్స్ అనేవి చేయించుకుంటున్నాం. కాబట్టి ఆ సీలింగ్స్ పైన పైపులు అనేవి వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. స్లాబ్ లో పైపులను అయితే అవాయిడ్ చేస్తున్నారు అనమాట. అలాగే స్లాబ్ లో కాంక్రీట్ అనేది వేసేటప్పుడు వాళ్ళు తొక్కి కొన్ని పైపులు అనేవి ఇరిగిపోవడం వల్ల తర్వాత వైరింగ్ ఇలాంటివి చేసుకునేటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు అని చెప్పేసి చాలా వరకు పైపులు అనేవి వేసుకోవడం తగ్గించేశారు ఇప్పుడు. సో ఇలా మనకి 2 విధాలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ అవసరానికి తగ్గట్టు. ఇక 15 యూనిట్ల స్లాబ్, మనకి 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో స్లాబ్ వేసుకుంటానికి ఏమేమి మెటీరియల్ కావాలి, ఆ మెటీరియల్ కి అయ్యే బడ్జెట్ చూద్దాం. తర్వాత క్యూరింగ్ ఎన్ని రోజులు చేసుకోవాలి, పెట్టే సెంటరింగ్ ఎన్ని రోజులకి తీయాలనేది తెలుసుకుందాం. ఇక ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి మనకి సిమెంట్ బ్యాగ్స్ అండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి సుమారుగా 150 సిమెంట్ బ్యాగ్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక బ్యాగ్ ధర అనేది 350 రూపాయలు నేను ఇక్కడ రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 380 రూపాయలు, కొన్ని 320 రూపాయలు, 300లో వచ్చే బ్యాగ్స్ కూడా ఉంటాయి. మీరు తక్కువలో తీసుకుంటే కాస్ట్ కూడా తగ్గడమే జరుగుతుంది. సో 150 బ్యాగులకి 350 రూపాయలు చొప్పున 52,500 రూపాయల దాకా మీకు సిమెంట్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే శాండ్ అండి, శాండ్ వచ్చేసరికి టోటల్ గా 5 యూనిట్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ మనకి ఏపీలో అయితే రేట్లు అనేవి శాండ్ కి తగ్గినాయి. సో మనకి 3,500 ఇప్పుడు మనకి ఒక టన్నుకి అయితే ఒక యూనిట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి 5 యూనిట్లకి కలుపుకొని 3,500 రూపాయలు చొప్పున 17,500 రూపాయలు అనేది మనకి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే కాంకర్ మనకి అగ్రిగేట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా 35 సైజులో ఉండేవి యూజ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసరికి సుమారుగా 6 యూనిట్ల వరకు మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కొన్ని మిగులుతాయిలేండి లాస్ట్ లో. సో మనకి 6 యూనిట్స్ ఈ అగ్రిగేట్స్ కి చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకి ప్రెజెంట్ ఒక యూనిట్ ధర 3,500 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. సో వీటికి 21,000 దాకా మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే స్టీల్ అండి, స్టీల్ వచ్చేసరికి సుమారుగా 2 టన్నుల వరకు మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సుమారుగా
సుమారుగా మనకి ప్రెజెంట్ ఒక టన్ను ధర అనేది రూ. 70,000 దాకుంది. అంటే ఇవి బ్రాండ్స్‌ని బట్టి ఉంటాయిలెండి. సో, మనం ఒక రూ. 70,000 పెట్టి ఒక టన్ను అనేది తీసుకున్నట్లయితే 2 టన్నులకి మనకి రూ. 1,40,000 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే సెంటరింగ్ అండి. సెంటరింగ్ వచ్చేసరికి మనకి టోటల్‌గా 15 యూనిట్లు 1500 స్క్వేర్ ఫీట్ ఏరియా కాబట్టి ఒక స్క్వేర్ ఫీట్‌కి ప్రెజెంట్ రూ. 40 చొప్పున అయితే తీసుకుంటున్నారండి. కొన్ని చోట్ల రూ. 42, రూ. 45 దాకా కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది. సో, మనకేంటంటే ఒక స్క్వేర్ ఫీట్‌కి రూ. 40 చొప్పున అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి సుమారుగా రూ. 60,000 బడ్జెట్ అనేది సెంటరింగ్ పెట్టడానికి ఖర్చనేది అవుతుంది. అలాగే వర్క్ చేసినందుకు దీనికి లిఫ్ట్ అనేది పెట్టించుకోవాలి. లిఫ్ట్ అనేది పెట్టించుకోవాలి. ముఠా వాళ్ళనేది వస్తారు. అవన్నీ కలిపి మనకి మిక్సింగ్ చేసి మొత్తం స్లాబ్ అనేది వేసి ఇవ్వడం జరుగుతుంది. వీరందరికీ కలుపుకొని సుమారుగా ఒక రూ. 25,000 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఫస్ట్‌లో మనకేంటంటే రాడ్ బిల్డింగ్ మేస్త్రులు సెంటరింగ్ పెట్టిన తర్వాత సువ్వ అనేది కడతారు. ఇలా రాడ్ బిల్డింగ్ మేస్త్రులకి రూ. 18,000 నుంచి రూ. 20,000 దాకా బడ్జెట్ అనేది అవుతుంది. ఈ సువ్వలన్నీ కూడా కట్టించినందుకనమాట. అలాగే బేల్దార్ మేస్త్రులైతే ఉంటారు. వీరికి మొత్తం ఇదంతా కాంట్రాక్ట్ బేసిక్‌లోనే ఉంటుంది. నేను సెపరేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది అంతే. సో, బేల్దార్ మేస్త్రులకి ఏంటంటే ఆ రోజు ఎట్లేదన్నా సరే ఒక రూ. 10,000 నుంచి రూ. 12,000 దాకా ఖర్చనేది అవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఒక 5గురు వచ్చారనుకోండి, ఆ రోజు మాక్సిమం ఏంటంటే స్లాబులు వేస్తే ఇటు ఆంధ్ర సైడ్ ఎక్కడ చూసుకున్నా సరే స్లాబ్ అనేది వేస్తే కంపల్సరీ డబుల్ కూలీ అంటే ఆ రోజు వాళ్ళ జీతం రూ. 1000 ఉందంటే దానికి డబుల్ కూలీ రూ. 2,000 అనేది పే చేయాల్సి ఉంటుంది స్లాబ్ కాబట్టి. సో, ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే మొత్తంగా ఒక 10,000 నుంచి రూ. 12,000 దాకా మేస్త్రులు చార్జ్ చేస్తారనమాట. ఇదంతా మేస్త్రి గారి బేసిక్‌లోనే ఉంటుంది. ఆయన కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు కదా! ఈ రాడ్ బిల్డింగ్ ఇచ్చే అమౌంట్ గాని, సెంటరింగ్‌కి ఇచ్చే అమౌంట్ గాని, మేస్త్రులకి ఇచ్చుకునే అమౌంట్ గాని, ఇవన్నీ కూడా ఏంటంటే మేస్త్రి గారి లెక్కలోనే మనకి ఉంటాయన్నమాట. మీరు ఆ రోజు పే చేసే అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్ అనేది మేస్త్రి గారికి ఇచ్చినట్లయితే, ఆయన ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చుకుంటారనమాట. ఇలా ప్రాసెస్ అనేది మనకి నడుస్తూ ఉంటుంది. సో, మనకి రాడ్ బిల్డింగ్‌కి, అలాగే లిఫ్ట్‌కి, మేస్త్రులకు కూడా తెలుసుకున్నాం కదా! అలాగే దీంట్లో ఏంటంటే మనకి వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. ఇలాంటి లిక్విడ్స్ అనేవి యూజ్ చేసుకున్నందుకు, అలాగే మనకి బ్రికెట్ బాక్సులకు కానీ, వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక రూ. 10,000 దాకా మీకు ఖర్చనేది అవుతుంది. ఇందులోనే మనకి భోజనాల ఖర్చు కూడా ఇంక్లూడ్ చేసి నేను చెప్తున్నాననమాట. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లు మీరు స్లాబ్‌లో పైపులనేవి పెట్టుకునే పనైతే ఖచ్చితంగా వాటికి మరొక రూ. 10,000 దాకా పెట్టినందుకు మెటీరియల్‌కి ఖర్చనేది అవుతుంది. మీరు ఈ పైపులు స్లాబ్‌లో పెట్టుకోలేదనుకోండి, ఈ అమౌంట్ అనేది మీరిక్కడ మైనస్ చేసుకోండి. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుందంటే, ప్రెజెంట్ ఇప్పుడున్న రేట్లను బట్టి మనకి ఒక 15 యూనిట్‌లో ఒక స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే, లేకపోతే ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు స్లాబ్ అనేది వేసుకోవాలనుకున్నట్లయితే, మనకి అయ్యే బడ్జెట్ రూ. 3,66,000 దాకా ప్రెజెంట్ కాస్ట్ అనేది అవుతుంది. ఇది రేట్లు కూడా మనకి కొన్ని ఏరియాస్‌ని బట్టి మారే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే అన్ని ఏరియాలో ఒకే రేట్లు ఉండవు. ఒకే విధంగా తీసుకోరు. మనకి ఇటు తెలంగాణ ఇటువైపు చూసుకున్నట్లయితే శాండ్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. ఏపీలో శాండ్ యొక్క కాస్ట్ అనేది తక్కువ ఉంది. ఇలా మనకేంటంటే ఏరియాని బట్టి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు ప్రెజెంట్ మన ఏరియాలో ఏ మెటీరియల్ ధర ఎంత ఉంది అనేది మనం కంపేర్ చేసుకుంటే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఫైనల్‌గా ఒక అవగాహన అనేది వస్తుందనమాట. సో, మనకి ఒక 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక స్లాబ్ అనేది వేసుకోవాలనుకుంటే సుమారుగా మన దగ్గర పెట్టుకోవాల్సిన ఈ అమౌంట్ 3,5 లక్షల నుండి రూ. 4,00,000 బడ్జెట్ అనేది మీ దగ్గర పెట్టుకున్నట్లయితే స్లాబ్ అనేది మీరు పర్ఫెక్ట్‌గా పూర్తి చేసుకోగలరనమాట. ఇక అలాగే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే స్లాబ్ వేసేసాం. స్లాబ్ వేసిన తర్వాత మనకి పైన వాటర్ క్యూరింగ్ అనేది చేస్తారు. ఈ క్యూరింగ్ అనేది ప్రాసెస్ ఎన్ని రోజులు చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ వాటర్ పీరియడ్ అనేది మనకేంటంటే సుమారుగా మీరు కంపల్సరీ 14 రోజులనేది చేసుకోవాలి. మరి కొంతమంది 21 రోజు కూడా చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదండీ అని చెప్పి మీరు అడగొచ్చు. 21 రోజు కూడా చేసుకోవచ్చు. అక్కడేంటంటే మనకి కంపల్సరీ 14 రోజులు క్యూరింగ్ అనేది జరుగుతూ ఉండాలి. వాటర్ అనేది పైన మనకి స్లాబ్ పైన ఉండాలి. మనకి 14 రోజుల తర్వాత నుంచి ఏంటంటే 21 రోజు వరకు కూడా టైం అనేది ఉంటుంది. ఈ టైం పీరియడ్ వరకు మీరు కావాలనుకుంటే క్యూరింగ్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే ఆ టైంలో మీరు తీసేసుకొని మీరు నెక్స్ట్ వర్క్స్ అనేవి మీరు చేయించుకోవచ్చనమాట. కంపల్సరీ 14 రోజులు అనేది క్యూరింగ్ చేయాల్సిందే. అలాగే సెంటరింగ్ తీసే ప్రాసెస్ కూడా మనకేంటంటే 14 రోజులకి సెంటరింగ్ అనేది తీసేసుకోవచ్చు. తర్వాత మనం పైన వాటర్ క్యూరింగ్ ఇవి ఉంటాయి కదా! ఆ వాటర్ అనేది మనం హోల్ పెట్టుకుంటాం కదా! ఆ హోల్‌లో మనం హోల్ ఏసినట్లయితే వాటర్ అన్నీ కూడా మనకి కిందకైతే వెళ్ళిపోవటం జరుగుతుందనమాట. ఇలా అదే రోజు మనం తీయించేసుకోవచ్చనమాట. పైన వాటరు అలాగే సెంటరింగ్ అనేది. లేదు అనుకున్నట్లయితే మీ యొక్క రూమ్స్ అనేవి పెద్ద రూమ్స్ అనేవి వచ్చినాయి అనుకోండి. సపోజ్ మీరు ఏంటంటే
ఒక రూమ్ సైజే మీకు 16 అడుగుల కన్నా ఎక్కువ ఉందనుకోండి పొడవు వెడల్పు లోపల అంటే పిల్లర్ టు పిల్లర్ లోపల మనకి స్పామ్ ఏదైతే ఉంటుందో అది మీకు 16 అడుగుల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు కంపల్సరీ ఆ బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ వరకు మీకు కంపల్సరీ 21 రోజు మీకు ఏంటంటే వాటర్ క్యూరింగ్ పీరియడ్ నడవాలి. అలాగే మీకు సెంటరింగ్ పీరియడ్ కూడా నడవాలన్నమాట. లేదు అంతకన్నా చిన్న రూమ్‌లో అయితే మీరు 14 రోజుల్లో రిమూవ్ చేసుకోవచ్చు. 14 రోజుల్లో మీరు వాటర్ క్యూరింగ్ పీరియడ్ అనేది ఆపేసుకోవచ్చు. ఇలా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఈ వాటర్ క్యూరింగ్ మీద నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి కూడా చూసి తెలుసుకోండి. సో, మనకి ఫైనల్‌గా ఒక 15 యూనిట్‌ల స్లాబ్ వేసుకోవాలంటే అయ్యే బడ్జెట్ ఇది. అలాగే మీరు ముఖ్యంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే మీ స్లాబ్ అనేది మీరు పర్ఫెక్ట్‌గా నిర్మించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.